Medicover Hospitals, Vizag's most trusted hospital. 0406833. దేవి గారు సడన్ గా ఈ విధంగా చేసుకోగలగడానికి కారణం ఏంటి అనేది ఆవిడ ఫ్రెండ్స్ కూడా చాలా మంది కూడా షాక్ కి గురయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది కూడా ఆవిడ చివరిసారిగా చూసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి ఆవిడ ఏ విధంగా ఉండేవారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏ విధంగా ఉండేవారు? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అండి. మా దగ్గర చాలా క్లోజ్గానే ఉండేది, బాగానే ఉండేది. అంటే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఏమైనా చెప్పడం కానీ షేర్ చేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయి? అట్లా ఏం చెప్పలేదండి. ఏ విధంగా ఉండేది? చాలా మంది చూసుకుంటే అందరూ చెప్తున్నారు బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు. హెల్పింగ్ నేచర్ అయితే ఉంది, చాలా ఉంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది, లేదనకుండా. ఎడ్యుకేషన్ పరంగా కానీ బయట అయినా చేస్తుంది, అందరితోటి బాగుంటుంది. కానీ తనకి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అది తెలియదు కొంచెం. ఇంకా అంటే ఇప్పుడు చాలా మట్టుకు చూసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. షాక్ అవుతున్నారు చాలా మంది కూడా. అంటే మీరు కూడా ఇందాక మాతో చెప్పడం జరిగింది, అసలు మాకు కూడా తెలియదు, ఇది మేము టీవీలో చూసాం. మాకు కూడా తెలియదు అసలు ఇట్లా చేస్తుందని. బాగానే నాకు 10 days బిఫోర్ నేనే చేశాను, మాట్లాడతాం మామూలుగా. కానీ ఇట్లా హెల్త్ ఏం బాగాలేదని అయితే ఏం చెప్పలేదు. మరి సడన్గా మొన్న ఏమన్నా అయ్యిందో తెలియదు. ఇంకా అంటే మీరు ఇందాక చెప్పారు 10 days బ్యాక్ మీకు కాల్ చేశారు అని చెప్పి. 10 days బ్యాక్ మీతో ఏం మాట్లాడారు? నేను ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడాను అనమాట. టెట్ రాశాను, దానికోసం అట్లా మాట్లాడాను అంతే. అంటే ఏ విధంగా టీచ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి? ఏ విధంగా గైడెన్స్ ఇచ్చారు? నాకు నేను ఇంకా టెట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అవి చదువు ఇది చదువు అని చెప్పారనమాట. బుక్స్ తెచ్చిచ్చేది. పిల్లల గురించి ఏమైనా చెప్పేవాళ్ళు? పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. బాబు అంటే చాలా ఇష్టం. అసలు వాడు లేకుండా ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం కావట్లేదు అసలు. అంటే ఇంట్లో కంటే ఎక్కువగా కాలేజ్లో స్కూల్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండేది. స్కూల్ అంటే మార్నింగ్ నుంచి, ఎవరిదైనా గవర్నమెంట్ స్కూల్ అంతే కదండి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి, 6 వరకు వచ్చేది. పిల్లలైతే ఇక్కడే సెంట్ ఆండ్ స్కూల్లో పిల్లలు వెళ్ళేవాళ్ళు అంతే. ఇంకా తను వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చూసుకుంటుంది అంతే. ఇక్కడ చూసుకుంటే చాలా మందికి ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి ఎక్కడి నుంచో చివరిసారిగా చూసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది కూడా షాక్కి గురవుతున్నారనే చెప్పాలి. మేడం మీకు ఎలా తెలుసు? అమ్మ స్కూల్ టీచర్, తను అంటే 6th నుంచి 10th వరకు స్కూల్ టీచర్ అనమాట. స్టూడెంట్. ఏ విధంగా ఉండేవారండి స్టూడెంట్? చాలా అసలు ఎంత ఫ్రీ అంటే చాలా ఫ్రీ ఉండేవాళ్ళు స్టూడెంట్స్తో. ఎప్పుడు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ లెక్కనే ఉంటుండే. ఒక టీచర్ అంటే ఎవ్వరు నమ్మరు, అట్లా ఉంటుండే అనమాట. అదే మేము ఈరోజు న్యూస్ చూసే వచ్చినాం. మాకు తెలియదు ఏమైంది అసలు ఏంటి అన్నది. న్యూస్ మాది మునీరాబాద్. మేము టీచర్ని కలిసి 3 years అవుతుంది. మళ్ళీ ఈరోజే చూసినాం. చాలామంది చూసుకుంటే తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, లేకపోతే ఆవిడ స్టూడెంట్స్ కానివ్వండి, చాలామంది కూడా ఎక్కడెక్కడి నుంచో ఈరోజు చివరిసారిగా ఆవిడని చూడడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పాలి. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది కూడా తీరని దుఃఖంలో ఆవిడని ఇంకెప్పుడు చూడలేము అనే బాధ వీళ్ళలో కూడా కనిపిస్తుంది. సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాం. అమ్మ ఏమవుతారమ్మా మీరు? పెద్దమ్మనైతే ఈరోజు చెప్పారమ్మా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందని కానివ్వండి, లేకపోతే ఇంట్లో సమస్య గురించి ఏం చెప్పలేము ఇంతవరకు దాకా ఏం చెప్పలే. మీరు పెద్దమ్మ లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? మొన్న మా అలా తమ్ముని కొడుకుది బర్త్డే అయింది. ఆ బర్త్డే రోజు మాట్లాడినాం. ఏమనలే, అందరిలో మంచిగానే ఉన్నాం, తిన్నాం, కూర్చున్నాం, మాట్లాడినాం, నవ్వినాం, అంత అయింది. ఇంత బాధ అని చెప్పలే, ఇట్లా అవుతుందని చెప్పలే. మాకు ప్రేమించి పెళ్లి చేసుకుని మంచిగానే చూసిండు ఆయన. ఆయన ఏం బాధ లేదు, ఆయన బాధ ఏం పెట్టలేదు. కొంచెం ఈమెకు మైండ్ మంచిగా ఉండదు, అట్లా ఏమైంది కొంచెం అన్నది లోపల ఎన్ని ఉంటుంది. నేను మా చెల్లెలు కూతురే, మేనమామ. ఎప్పుడైతే మాకు ఏ సమస్య చెప్పలే, మా దగ్గరకు వచ్చినప్పుడల్లా మంచిగా ఉంటుంది, అన్ని ఫంక్షన్లలో వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఆమె కొద్దిగా అన్నట్టుగా ఇప్పుడు ఏమని చెప్పలేము మనం, ఏమి ఎట్లా చేసుకుంది ఏమైందని కూడా మనం చెప్పలేము. అయితే ఇందాక వాళ్ళ పెద్దమ్మ అంటున్నారు ఏదో మానసికంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పి. అంటే దేని వల్ల? అది చాలా రోజుల కింద, కొన్ని రోజులు పెళ్లి కాకముందుకు పడ్డది. అది జర దమ్ము రొక్కాంచినట్టు అవుతుండే ఆమెకు. అక్కడ హాస్పిటల్లో చూపించారు, జర తక్కువైంది, మంచిగా అయింది.
మరి అంత మంచిగా ఉంటూ ప్రతి దానికి కూడా అంత యాక్టివ్గా ఉండే ఆవిడ ఎందుకని ఈరోజు ఈ స్థితి? ఎందుకు చేసుకుందాం, మా తల్లి కూడా ఇక్కడనే ఉన్నది. తల్లి కూడా తల్లితో గిట్లా మంచిగా మాట్లాడిర్రు, చేసిర్రు. సడన్గా లోపలికి పోయి తలిపేసేసుకుందంట. ఆమె ఒక్కతే ఉంది కాబట్టి కొట్టలేదు. పోయి దబ్బున దర్వాజా చేసేసి గొల్లెం పెట్టేసిందంట. తల్లి కొడుతూనే ఉందట. రూపా 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 అంటుంటే కూడా తీయలేదంట. అంటే ఇప్పుడు నలుగురిలో అంటే వాళ్ళ అమ్మగారితో పాటు ఈవిడ కూడా ఉన్నారు. మరి అంత సడన్గా వెళ్ళి డోర్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? మా సిస్టర్ మేము ఏం అడగలేదు. మా సిస్టర్ అక్కడ ఉంది కాబట్టి, ఇప్పుడు ఆమె దుఃఖంలో ఉంది, మేము ఏం అడగలేదు. అక్కడ ఉంది కాబట్టి అంత లోపల ఏం జరిగింది అన్నది ఆమె చెప్తే మనకు తెలుస్తుంది. ఇక అదే అందుకనే మేము ఎవరిని కూడా ఏమంటలేము. మానసికంగా ఇట్లా అయిందని కొంతమంది అంటున్నారు, కొన్ని టీవీలలో కూడా వచ్చినాయి అట్లా వార్తలు. దాన్ని బట్టి ఇక మనం ఇప్పుడు ఏం చెప్పలేము కాబట్టి వారి అన్యోన్య దాంపత్యం గురించి ఏదైనా మీకు చెప్పడం కానీ అదైతే మాకేం చెప్పలేము, అబద్ధమని చెప్పాలి. అని కూడా దాంపత్యం గురించి ఏమి చెప్పలేదు. బాగానే మేము ఏ ఫంక్షన్ చేసినా కూడా పిల్లలను తీసుకొని వస్తుండే పోతుండే. అది కూడా మాకు చాలా నచ్చింది. ఈయన కూడా మొన్న ఎమ్మెల్యే అయ్యిండు, మాకు సంతోషం ఉండు. ఎమ్మెల్యే అయ్యిండు. ఈమె కూడా 1 లక్ష రూపాయలు జీతం టీచర్ ఉండే, గవర్నమెంట్ టీచర్ ఉండే. ఆమె మంచిగా ఉన్నారు కదా అని మేము అనుకున్నాం. అది ఏమైంది అన్నది మాకు ఇంకా ఏం తెలియలే. రిజల్ట్ ఇంకా కొన్ని మా చెల్లెని అడిగితే కానీ ఇప్పుడు ఆమె దుఃఖంలో ఉంది, ఏం అడగలేము మనం. కాబట్టి ఆమెకు చెప్తే కానీ మనం ఇంకా కొంచెం తెలుసు. మా చెల్లె కూడా ఇక్కడనే ఉంది ఆల్రెడీ. ఆయన అక్కడ ఉండంట, ఆమె ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే కుటుంబ సభ్యులకు కూడా తెలియని ప్రశ్న ఏంటంటే అసలు ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే వ్యక్తి ఆవిడ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.